యేసు ప్రభు దేవుని కుమారుడై ఉన్నాడు. హెబ్రీ పత్రికలో చాలా తేడాగా రాసిన మాట, ఆయన శ్రమల వలనను ప్రార్థనల వలన విజ్ఞాపన వలనను ఆయన విధేయత నేర్చుకొనేను. యేసు ప్రభువే విధేయత నేర్చుకున్నాడట శ్రమల ద్వారా. విధేయత అనగానే అబ్రహాం కొడుకు ఏమంటాడు తెలుసా? నాయనా, నన్ను అర్పిస్తానంటున్నావా? నేనే బలిపీఠం మీద పడుకుంటాను, కత్తెత్తి నువ్వు నన్ను చంపేసే. విధేయత బలిపీఠం మీదకి ఎక్కింది. విధేయత దేవునికి సమర్పించుకుంటుంది. విధేయత దేవునికి లోబడుతుంది. విధేయతలో ఎన్నిసార్లు దేవుని వాక్యానికి లోబడ్డా? మారు మనసు బంధు అంటే విధేయత చూపావా? బాప్త్యసం బంధు అంటే విధేయత చూపావా? అంతా పోయింది. భార్య వచ్చి అంటుంది కదా, ఇక యథార్థత వదలవా? ఇక భక్తి మానవా? ఏం ఒరిగిది వచ్చింది? భక్తి మొదలు పెడితే నీకు మిగిలిందేమిటి? కానీ ఏమంటాడు తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనను. ఆయన ద్వారా మేలు అనుభవిస్తామా? కీడు అనుభవించకూడదా? ఆయనలో